సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అలాగే నిన్న నైట్ మిడ్ నైట్ యాక్చువల్గా మనకి లైవ్లో చూపెట్టలేదు. సో బిగ్ బాస్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చాడంట. సో ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ కొన్ని విషయాలు కొంతమందికి మళ్ళీ నచ్చట్లేదు. సో దాని గురించి కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎవ్రీథింగ్. సో తనూజ గారు రితు మీద పర్సనల్గా కామెంట్ చేసేసారు, అది ఇది అన్నారు. సో అది ఏంటి అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ యాజ్ పర్ ద ప్రోమో మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమోలో రితు సంజన గారిని నామినేట్ చేస్తారు, సుమనని నామినేట్ చేస్తారు. ఆల్రెడీ మనం చూసాము. సో సెకండ్ నామినేషన్ సంజన గారిని చేస్తారు. సో సంజన గారిని నామినేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే సో ఫైనల్ టచ్ ఈ అమ్మాయి ఇవ్వాలి కాబట్టి సో ఫైనల్ టచ్ ఈ అమ్మాయి ఇచ్చేసింది. ఎందుకంటే సంజన గారు నిన్న తనే నామినేట్ చేసింది, లాస్ట్ వీక్ కూడా, మళ్ళీ ఈ వీక్ కూడా సో తనే నామినేట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఆ రోజు తను అన్ని మాట్లాడింది కాబట్టి దానికి మళ్ళీ కౌంటర్ పార్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మాటలు అన్నదానికి అగైన్ మళ్ళీ రితు నామినేషన్ చేసింది సంజన గారిని. ఎందుకంటే సంజన గారికి ఒక నామినేషన్ అప్పటికే భరణి గారు వేశారు. దాని తర్వాత ఇంకా ఎవరిని మేబీ సెకండ్ ఈ అమ్మాయితోనే నామినేట్ చేసినట్టున్నారు. సో అందుకని చెప్పి ఇంకొక నామినేషన్ వేస్తే వర్కౌట్ అయింది కదా, సో డైరెక్ట్ నామినేషన్లో ఉంటుంది కదా, మనం కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్లో ఉండొచ్చు అని చెప్పి రితు పాప చేసుకున్న ప్లాన్ అయి ఉండొచ్చు. సో అందుకని సంజన గారు నామినేట్ చేసింది. సంజన గారు నేను గిల్లాను, నన్ను గిల్లితే నేను మిమ్మల్ని గిల్లానని చెప్పి నన్ను గిల్లితే నేను 100 సార్లు గిల్లుతాను అన్నారు అని చెప్పి డైలాగ్ వేస్తుంది. అదేదో మనకి తనుజ చెప్పొద్దు, ఆ తనుజ చెప్పిన డైలాగు. అండ్ సంజన గారు కూడా ఒకసారి చెప్పిన డైలాగే. సో 1, 2, 3 సార్లు చెప్పే డైలాగు, సేమ్ డైలాగ్ అక్కడ చెప్పొద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు, నీకు నాకు ముందే ఏమైనా పరిచయం ఉందా? లేదు. నాకు నీకు ఏమైనా వంశవృక్షం దుష్మని ఉందా అంటే లైక్ మనకి ఏమైనా పాత కక్షలు, గొడవలు, ముఠా కక్షలు ఉన్నాయన్నట్టు అడుగుతున్నారు అనమాట. సో ప్రాపర్ తెలుగు రాదు కాబట్టి వంశవృక్షం అనే అద్భుతమైన పదం వాడింది. మామూలు తెలుగు కూడా కాదు, జనరల్ తెలుగు పదం రాక అద్భుతమైన తెలుగు పదం వాడారు, వంశవృక్షం గొడవలు ఏమైనా ఉన్నాయని. అది సో రితు, నేను మాట్లాడింది మీ గేమ్ గురించి. మీరు వచ్చి ఫిజికల్గా నేను ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నాను ఒక మాట అయినా, మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉండొద్దు, ఇలా ఉండదు అని మీరు మీ గేమ్ గురించి మాట్లాడితే మీరు నా గురించి మాట్లాడారు. అగైన్ ఇదే సేమ్, అంతా గేమ్ ఉంటుంది, ఇది అదే అన్నీ అయ్యే వస్తాయి. మళ్ళీ సంజన గారు అయ్యే చెప్పాల్సి వస్తుంది కూడా. సో అందుకని మేబీ సంజన గారు ఎనీథింగ్ ఎల్స్ రితు ఇంకేమైనా ఉందా చెప్పడానికి? ఈ పాత పాయింట్స్ మాట్లాడేసాం, ఓకేనా? కొత్తవి ఏమైనా ఉంటే చెప్పు, లెట్స్ టాక్, అదర్వైజ్ వచ్చి కొట్టేసుకుని వెళ్ళిపో, సింపుల్గా తెలిసేశారు. చాలు. సంజన గారు మొన్న ఏదైతే సిట్యువేషన్ జరిగిందో ఆ సిట్యువేషన్ దగ్గర సంజన గారిది అయిపోయింది క్లారిటీ. దానికి తగ్గట్టు సంజన గారు అగ్గిపుళ్ళు వేశారు, వదిలేశారు, ఆ మంట రగులుతూ ఉంటుంది. అప్పుడు హౌస్ మేట్స్లో ఎవరో తరపు నుంచి అది మంట రగులుతానే ఉంటుంది. అంటే ఇప్పుడు వన్స్ అది చాలా గట్టిగా వెళ్ళింది ఇంపాక్ట్. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారంటే సో ఖచ్చితంగా దాన్ని ఆ పర్సెప్షన్లో చూసే వాళ్ళు ఉంటారు, ఆ పర్స్పెక్టివ్లో చూసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో అది కొంతమందికి ఇబ్బంది కూడా వచ్చాయి. అండ్ వీళ్ళు తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఒక స్టేజ్లో ఆగాలి. వీళ్ళు ఒక స్టేజ్లో ఆగట్లేదు. సో నిన్న కూడా లైవ్లో కొంచెం మంచిగా మాట్లాడుకోవడం అలాంటివి చేయటం ఏదో చేశారంట. సో అది కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టు. నెక్స్ట్ చెప్తాను ఏం జరిగింది అనేది. రితు, విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్, మీరు చేసింది నాకు నచ్చట్లేదు, అందుకని నేను మిమ్మల్ని కొడుతున్నాను. ఓకే ఫైన్, కొట్టేసి వెళ్ళిపోను. నెక్స్ట్ సంజన, ఐ హోప్ ఇట్స్ ఎ బిగ్ ఫుల్ స్టాప్. అంటే నేను వచ్చి తిరిగి నిన్ను నామినేట్ చేయను, నువ్వు నామినేట్ చేసేసావు కదా, నీ పని అయిపోయింది కదా, సో ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అన్నట్టుగా సంజన గారు చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చి తనుజ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంది. ఇది కొంచెం ఎమోషనల్, దీని గురించి మాట్లాడుకుందాం గట్టిగా. తనుజ, నాకేమన్నా అనిపిస్తే ఏడుపు స్టార్ట్ చేసింది ఎమోషనల్గా. నా మైండ్లో ఏదైనా తిరుగుతూ ఉంటే ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి, నేను వాడితోనే చెప్పుకుంటా, వేరే వాళ్ళకి చెప్తుంది, నేను వాడితోనే చెప్పుకుంటా. ఎందుకంటే వాడే కదా నాకు ఒక ఫ్రెండ్. ఇక్కడ ఏంటంటే జాతిరత్నాల దగ్గర నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ అబ్బా. జాతిరత్నాలు అంతకుముందు ఆ షోలు కేజీలో ఉందో లేదో తెలియదు కానీ అమ్మాయి, దానికి ముందు చిన్న ఆదివారం పరివార ఇది ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో కూడా తిని వెళ్ళారు. అక్కడ ఇమాన్యుల్ అందరికీ ఫ్రెండ్స్, అమ్మాయిలందరితో క్లోజ్గా మాట్లాడతారు. జాతిరత్నాలప్పుడు చాలా బాగా క్లోజ్. సో డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాము అన్న తెలిసినప్పుడు సో ఖచ్చితంగా ఒకరికొకరు మాట్లాడుకుంటారు, రితు చౌదరితో సహా. ఎందుకంటే జాతిరత్నాలు ఉంది కాబట్టి వీళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు, లోపలికి వస్తారు, ఓకేనా? సో నేను వస్తున్నాను, నువ్వు వస్తున్నావు, ఇది ఇలా అలా అని చెప్పి మాట్లాడుకుంటారు డెఫినెట్లీగా. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ బాగానే ఉన్నారు. ఒక 2 వీక్స్లో వచ్చిన తర్వాత కొత్తలో సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లోనే అనుకుంటా తనూజ అక్కడున్న కామనర్స్ ఎక్కువ మాట్లాడతాం. బికాస్ ఆఫ్ కామనర్స్తో మాట్లాడకపోతే అప్పుడు ఇమాన్యుల్ స్టార్టింగ్లో కామనర్స్తో అంత పెద్దగా మాట్లాడేవాడు కాదు, తక్కువ అంటే మాట్లాడుతున్నా కానీ ఏదో గేమ్ పరంగానే మాట్లాడుతుండేవాడు కానీ. సో వెనక నుండి పంచులు వాళ్ళ మీద వేస్తూనే ఉన్నాడు ఇమాన్యుల్, వీళ్ళకి అవకాశాలు ఇవ్వడం యొక్క, వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏదో సంథింగ్ అలా మాట్లాడుతుండేవాడు.
పక్కన ఇట్లా ఇలా ఇలా అంటుండేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే డెమోతో రితు మాట్లాడుతుండేది. ఇంకా కళ్యాణ్ అవ్వచ్చు వాళ్ళతో డెమో, ఇంకా నెక్స్ట్ ఉన్న మాస్క్ మ్యాన్, మనీ అట్లాగా. సో వీళ్ళతోటి తనుజ మాట్లాడుతుంటది. ఇమాన్యుయల్ చాలా ఒంటరి వాడైనట్టు అనిపిస్తుంది. ఒకసారి కూర్చొని బాధపడతారు, నాకు ఎవ్వరు లేరు, ఏదేంట్రా ఇమాన్యుయల్ నిన్ను వదిలేసారేంట్రా ఇమాన్యుయల్ అని సంథింగ్. ఇటు పక్క వాళ్ళు ఎవరో బర్నీ వాళ్ళు వీళ్ళు ఎవరంటే ఇమాన్యుయల్ చాలా బాధపడతారు, ఆల్మోస్ట్ ఏడుస్తారు ఇమాన్యుయల్. వీళ్ళిద్దరూ వచ్చి హక్ చేసుకుంటారు. ఇమాన్యుయల్ని రితు అయితే గట్టిగా హక్ చేసుకుంటుంది, తనుజ హక్ చేసుకుంటుంది, నాకు మీరు తప్పితే ఎవరు లేరు అంటారు. ఈ రేంజ్లో జరుగుద్ది. ఆ రోజు ఇమాన్యుయల్ చూసి చాలా బాధేస్తుంది. అరే పాపం ఇమాన్యుయల్ వచ్చి రాగానే వీళ్ళేంది అలా వెళ్ళిపోతున్నారు, ఇమాన్యుయల్ వదిలేసి, అయ్యో పాపం కదా ఇమాన్యుయల్ అని అనిపిస్తుంది. సో దాని తర్వాత కొంచెంగా ఇమాన్యుయల్కి వాళ్ళ అమ్మగారి తోడు దొరికింది. సో కొత్తగా ఒక మమ్మ దొరికింది. సో మమ్మతోటి టైం స్పెండ్ చేయటము, మమ్మతో మాట్లాడటము అలా చేసుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అందరితో కలిసిపోయాడు ఇమాన్యుయల్. అలా చేస్తూ ఉండగా ఒక టైంలో ఇమాన్యుయల్కి సో హీ గాట్ దట్, నేను తోపులో ఉన్నాను, నేను తురుములో ఉన్నాను, నేను సూపర్ ఉన్నాను, బికాస్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి లోపలికి వచ్చిన ఆడియన్స్ ఇమాన్యుయల్ అంటే మాకు ఇష్టం. ఎందుకంటే ఆ ఫస్ట్ 3-4 వీక్స్ సంజన గారి తర్వాత టూ మచ్ ఎంటర్టైన్మెంట్ చేసింది. అసలు ఎంటర్టైన్మెంట్ వల్లే ఆ హౌస్ కొంచెం ఎంతో కొంత కనిపించిందంటే ఇమాన్యుయల్ వల్ల. చాలా కష్టపడ్డాడు ఇమాన్యుయల్. ఫస్ట్ 3-4 వీక్స్లో నామినేషన్స్ లేకపోవటము, పెద్దగా గేమ్స్ పెద్దగా లేకపోవటము, బికాస్ ఆఫ్ వరదలు వర్షాలు వల్ల ఇమాన్యుయల్ చాలా గట్టిగా చేశాడు. అప్పుడు ఇమాన్యుయల్ టాప్లోకి వచ్చాడు. టాప్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఆల్ ఆఫ్ ద సడన్ సో అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ లోపలికి వస్తారో, వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చిన తర్వాత హీ నోస్ దట్ తనుజ టాప్లో ఉంది. సో ఎందుకు ఆయిషా గారు చెప్పారు, నేను టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాను, ఎవరిని పడితే వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తానని చెప్పి తనుజాని టార్గెట్ చేసింది. సో తనుజాని టార్గెట్ చేస్తే క్లియర్ కట్ ఐడియా వచ్చింది, ఆయిషా ఓకే తనుజ టాప్లో ఉందని. సో దాని తర్వాత చాలా మంది చెప్తారు తనుజ టాప్లో ఉందని. ఆ తర్వాత నుంచి ఇమాన్యుయల్లో కొంచెం ఆ జెలస్ అనేది స్టార్ట్ అయింది. నా వల్లే కదా తను హైలైట్ అయింది, మరి ఎందుకు ఇలాగా. అమర్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంటాడు అన్నమాట ఇమాన్యుయల్. తను నా వల్ల కదా హైలైట్ అయింది, మా ఇద్దరు కామెడీ వల్ల కదా తను ఎక్కువ హైలైట్ అయింది, మరి తను అలా ముందుకు వెళ్ళిందో, నాకు ఎలా తను అలా మంచిగా వెళ్ళిందో బయటికి నాకు అర్థం కావట్లేదు, తను ఎలా మంచిగా వెళ్ళిందో బయటికి నాకు అర్థం కావట్లేదు అంటే ఇమాన్యుయల్ ఆ రోజు. సో దాని తర్వాత నామినేషన్ చేయాలనుకోవడం, ఆయిషా అది ఒకటి జస్ట్ అప్పటికప్పుడే 30 minutesలో డెసిషన్ చేంజ్ చేసుకుంది, అది సేఫ్ గేము అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేయటము, ఓకేనా, చాలా గట్టిగా మాట్లాడాలని ట్రై చేయటము. దానికంటే ముందు కూడా అమ్మాయిని 2-3 సార్లు కౌంటర్లు వేయటము అమ్మాయికి. సో ఆ అమ్మాయి అది సార్ వాడే సార్ నన్ను ఎక్కువగా గుచ్చి మాట్లాడుతుంటాడు నాతోటి అనేది. అప్పటి వరకు అదే నిజము, గుచ్చి మాట్లాడుతుంటాడు. ఆ మాటను కూడా అతను తీసుకోలేకపోవడము. దాని తర్వాత ఇలా జరుగుతూ ఉండము, లేదురా చచ్చిపోయిన మొక్కను అనవసరంగా బతికిచ్చావురా కళ్యాణ్గా అని అనడము, అది అక్కడ చూపించటము, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళ మనసులో ఒక్కొక్కరికి నన్ను శత్రువు అనుకుంటున్నాడని అలా అతను శత్రువుగా ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఆ టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడు నామినేషన్ చేసింది తనూజ ఇమాన్యుయల్ని. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి మళ్ళీ తనూజని నామినేట్ చేస్తారు. అక్కడతో అయిపోయింది. ఆ రోజు నైట్ మంచిగా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు ఇద్దరు. అరే అదిరా ఇదిరా అంటే, లేదురా నువ్వు నా ఫ్రెండేరా అంటారు, లేదురా నేను నాకు ఫ్రెండే, నా మనసులో అంతా అయిపోయిందని కళ్యాణ్కి చెప్తారు. అంతా అయిపోయింది. ఆల్ ఆఫ్ ద సడన్ అంతా అక్కడతో అయిపోయింది, పెద్దగా ఏం లేదు. దాని తర్వాత తనూజ వచ్చి ఇమాన్యుయల్ని పైన టాప్లో పెట్టింది ఆ రోజు ఎంట్రన్స్ ఎగ్జిట్ అప్పుడు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మొన్న ఫ్యామిలీ వీక్ అప్పుడు వచ్చినప్పుడు అవినాష్ వచ్చి మళ్ళీ గెలుగుతారు. అవినాష్ వచ్చి మళ్ళీ గెలుగుతారు. ఏమని, సో టాప్లో పెట్టిన తర్వాత ఇమాన్యుయల్ని తనూజ వాళ్ళని పెట్టిన తర్వాత తెలుసుగా ఎవరిని టార్గెట్ చేయాలో, తెలుసుగా ఎలా గేమ్ ఆడాలో, మళ్ళీ చెప్తున్నా ఎలా గేమ్ ఆడితే ఎలా ముందుకు వస్తుందో తెలుసు కదా అన్నప్పుడు మళ్ళీ అమ్మాయిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి మళ్ళీ టార్గెట్ చేయలేదు. అప్పటి వరకు మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి ఎప్పుడు అతని నామినేషన్ చేయడం కానీ అలాంటిది ఏం చేయడం కానీ లేదు. ఆల్ ఆఫ్ ద సడన్ నామినేషన్ చేశాడు. వచ్చి ఏమైనా గొప్ప పాయింట్లు చెప్పాడా ఇమాన్యుయల్ అంటే, ఆ రోజు ఎంత తుప్పాస్ పాయింట్లు చెప్పాడో మనం లాస్ట్ వీక్ అందరం చూసాం. అసలు వరస్ట్ దాని పాయింట్స్ చెప్పాడు ఇమాన్యుయల్. సో అది చూసిన తర్వాత దాని తర్వాత లైవ్లో తనూజ బాధపడుతుంది ఇమాన్యుయల్ గురించి చెప్పుకొని, అది ఇమాన్యుయల్ ఫ్రెండ్ అనుకున్నాను, ఇది అనుకున్నాను, ఇలా చేస్తారేంటి అని. ఇక్కడ కూడా సేమ్ అదే డైలాగ్ చెప్పుంటుంది తనూజ. ఆల్ ఆఫ్ ద సడన్ అబ్బాయి వచ్చి చెప్పంగానే నామినేట్ చేశాడు. పక్క రోజు గ్యాప్ తీసుకోకుండా నామినేట్ చేశాడు. పాయింట్స్ కూడా లేవు. అమ్మాయి అదే అంటుంది, పాయింట్స్ లేనప్పుడు ఎందుకు ఇమాన్యుయల్ నామినేట్ చేయడం, నా దగ్గర పాయింట్స్ నేను చెప్తాను కదా, కావాలంటే నీకు చెప్పు, నేను అగ్రీ చేస్తాను, అప్పుడు వచ్చి నామినేట్ చెయ్యి అని చెప్పి తను చెప్పుద్ది. సో ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఇమాన్యుయల్ తనూజని టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ అనేది పోయింది ఇమాన్యుయల్కి, కంప్లీట్గా పోయింది. ఇమాన్యుయల్ ఒక గేమరే కనిపిస్తున్నాడు. అది ఉండటం ఓకే, తనూజని టార్గెట్ చేయాలనుకోవడం ఓకే, తనూజని మీద గెలవాలనుకోవడం ఓకే, తనూజని టార్గెట్ చేస్తే హైలైట్ అవుతాలి అనుకోవడం ఓకే, ఇదంతా ఓకే గేమ్ పరంగా. గేమర్ ఉన్నాడు కాకపోతే ఫ్రెండ్షిప్ లేదు. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నువ్వు ఎంతగా ట్రూగా ఉన్నావో నీ విషయంలో కూడా నేను అంతే ట్రూ ఉన్నాను. ఇది అబద్ధం. ట్రూగా లేడు ఇమాన్యుయల్, నిజంగా ట్రూగా లేడు. ఆ అమ్మాయి ఇమాన్యుయల్ గురించి ఎప్పుడు బ్యాక్ సైడ్ నామినేట్ చేయాలి, వాడిని తొక్కేయాలి, వాడు అలా
బాధపడింది తప్పితే ఇమాన్యుయల్ నన్ను ఎందుకు ఇలా అంటున్నాడు, నన్ను ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఇమాన్యుయల్ని ఎలా నామినేట్ చేసేయాలి అట్లా ఏమి అమ్మాయి వెనక ప్లాన్లు ఏమి వేయలేదు వెనక. ఓకేనా, టూ మచ్ ప్లాన్స్ అక్కడ వేయలేదు అమ్మాయి. అది నీకు ఎందుకు తెలియలేదో అదే నన్ను హర్ట్ చేసింది. ఎందుకు తెలియలేదు అమ్మాయికి తెలుసు, కాకపోతే నువ్వు చేసిన పనులే ఆ అమ్మాయికి హర్ట్ చేసింది క్లియర్గా. ఎందుకులేండి మళ్ళీ సేమ్ ఆ మొక్క చచ్చిపోయిన మొక్క ఎవరైనా బాధపడతారు కదా. నువ్వు నా ఫ్రెండ్ కాదురా అనేసావు నా మొహాన, నువ్వు నా ఫ్రెండ్ కాదురా అనేసావు నా మొహాన. ఆ రోజు ఫ్లోట్ అండ్ సింక్లో పెట్టేసిన తర్వాత సో అదే అమ్మాయిని ముంచేసిన తర్వాత సింక్లో ముంచేసిన తర్వాత నువ్వు నా కోసం ఏం పెద్దగా చేసావు ఇమాన్యుయల్, నువ్వు నా కోసం ఏదో నా డెసిషన్ తీసుకోవాలంటే ఇబ్బంది పడిపోతున్నావు అన్నావు. అక్కడ డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది ఎక్కడ పడ్డావు, అంతకు ముందే కదా నన్ను ఈజీగా తీసిపారదొబ్బావు, వేరే వాళ్ళని పెట్టుకున్నావు, డాన్సింగ్ దాంట్లో కూడా నాకు సపోర్టే చేయలేదు, దాని తర్వాత కూడా నన్ను వద్దని చెప్పావు, దాని తర్వాత నామినేషన్స్లో కూడా నన్ను పక్కకు తీసేసావు. సో ఇంక ఎక్కడ చేసావు నువ్వు అసలు, నీకు ఛాన్స్ ఎక్కడ ఉంది, 2-3 అంటే అసలు ఎక్కడుంది, నన్ను తీసేస్తున్నావు కదా నువ్వు, నేను వస్తే నువ్వు ఆలోచించుకోవాలి అంత అక్కడ ఏం జరుగుతుంది ఇమాన్యుయల్, అది నువ్వు నాకు అసలు ఫ్రెండ్ కాదు అని ఆ అమ్మాయి ఆ రోజు అడిగింది అనమాట. అది చెప్తున్నాడు ఇమాన్యుయల్ అక్కడ. తనుజ నువ్వేమైనా అంటే దాని నుంచి బయటకు రావడానికి నాకు టైం పడుతుంది తనుజ. ఇదే మాట ఆ రోజు టెడ్డీ బేర్ నామినేషన్స్ తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని ఇమాన్యుయల్ అదే మాట చెప్తారు. సేమ్ ఇప్పుడు అదే మాట చెప్పాడు ఇమాన్యుయల్. స్టిల్ మనకి గొడవలు వద్దు అనే చెప్పాక ఆ రోజే చెప్పాడు. ఆ రోజు గొడవలు వద్దు అని చెప్పిన తర్వాత ఫ్లోట్ అండ్ సింక్లో కానీ నామినేషన్స్లో కానీ పెట్టింది ఎవరిని, తీసుకొచ్చింది ఎవరు, తినే కదా. పోనీ నామినేషన్స్లో పాయింట్ ఉండి తీసుకొస్తే ఓకే, పాయింట్ లేకుండా తీసుకొస్తే అది టార్గెట్ చేసినట్టు అవుతుంది తప్పితే ఆ అమ్మాయి దాన్ని ఏమనుకోవాలి, తను ఏమనుకోవాలి, నీ దగ్గర పాయింట్ ఉండి నువ్వు నామినేట్ చేసి నువ్వు లాక్ చేస్తే ఓకే, నీ దగ్గర పాయింట్ లేదు ఏదో చెప్పాలనుకున్నావు, అవినాష్ వచ్చి చెప్పాడు, నువ్వు రియాక్ట్ అయ్యావు. సో దాన్ని ఆ లోపల ఉన్న ఇంకో కంటెస్టెంట్ ఏమనుకోవాలి, ఓహో ఈడు ఎదగటం కోసం ఈ నన్ను టార్గెట్ చేస్తున్నాడు, వీడికి ఆమెతో ఫ్రెండ్షిప్ ఏం లేదు, ఈడి గేమ్ ఈడిది అని. అమ్మాయి ఒక గేమర్ కింద చూస్తుంది తప్పితే అమ్మాయి ఒక ఫ్రెండ్ కింద ఎలా చూస్తుంది నిన్ను. సో ఫ్రెండ్ కింద చూడదు ఆబ్వియస్లీ, అది ప్రాబ్లం. తనుజ కానీ ఎప్పటికీ చెప్తున్నాను నువ్వు నా ఫ్రెండేరా అని ఈ మాట్లాడదు. ఈ మాటకి ముందు ఏమన్నా మేబీ అవినాష్ వచ్చి చెప్పాడు కాబట్టి నువ్వు చేసావు అని చెప్పుండొచ్చేమో. సో దానికోసమే కానీ ఎప్పటికీ నువ్వు నా ఫ్రెండే అని చెప్పి అంటుంది అన్నమాట తనుజ. అండ్ నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ పవన్, ఇది హైలైట్. నామినేషన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి లైవ్లో. సెకండ్ నువ్వు నా ఫస్ట్ నామినేషన్ అంటే ఇప్పటిదాకా జోక్ చేశారా, ఓకే ఇప్పుడు జోక్ ఏదో చేశారు ఇదంతా అంటే జోక్ అది బిగ్ బాస్ చెప్తాడు డెమో, నువ్వు చెప్పకు. జోక్ అది బిగ్ బాస్ చెప్తాడు నువ్వు చెప్పకండి. ఇది నార్మల్గా జనరల్గా సినారియోస్లో జరిగేది. చాలా సినారియోస్లో చాలా మంది కంటెస్టెంట్లు ఇలాగే చేస్తుంటారు. ఫస్ట్ కాసేపు అంతా మాట్లాడేసిన తర్వాత నువ్వు నా నామినేషన్ కాదు కూర్చో అంటే ఈ సీజన్లో కూడా చూసాను స్టార్టింగ్లో ఒకసారి కరెక్ట్గా గుర్తురా అట్లా. సో ఇలాంటివి భలే చేస్తుంటారు కంటెస్టెంట్లు. సో చెప్పాలనుకున్నంతా చెప్పేసి నామినేషన్స్ దగ్గరే కూర్చోమంటారు అనమాట. ఇది డెమోన్ కూడా ఏం తక్కువ కదా, నెక్స్ట్ డెమోన్ కూడా అదే చేస్తాడు. ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తాడు అనుకుంటే ఇమాన్యుయల్ నామినేట్ చేసి ఇమాన్యుయల్తో మొత్తం మాట్లాడిన తర్వాత నువ్వు నా నామినేషన్ కాదన్నా జస్ట్ నీ క్లారిటీ ఇస్తున్నా అని చెప్పి తనుజాని సంజనా గారిని నామినేట్ చేస్తాడు అనుకుంటే ఇమాన్యుయల్ డెమోన్ కూడా నెక్స్ట్ అదే చేస్తారు. ఆల్మోస్ట్ బాగుంటుంది. ఆబ్వియస్లీ కొంతమంది ఇలాగే చేస్తారు. సో అదే అలాగే చేస్తారు. ఇప్పుడు దాన్ని తప్ప అంటే దాన్ని తప్ప పట్టలేదు. నాకు జోక్ అనిపించిందని ఇమాన్యుయల్ డెమోన్ అంటాడు. నవ్వు అయితే అంటది ఈ అమ్మాయి. సో గేమ్ని టీం కోసం కాదు ఒక మనిషి కోసం ఆడాను అనేసి అన్నావు. డెమోన్ అంటాడు ఈ హౌస్లో నాకు ఫస్ట్ కెప్టెన్గా చూడాలి అనుకున్నాను, ఇప్పటిదాకా ఎవరైతే కెప్టెన్ కాలేదో సో కెప్టెన్ కానీ రితుని కెప్టెన్గా చూడాలని నేను అనుకున్నాను అంటాడు. సో టీం కోసం ఆడలేదు నువ్వు. అవును తనుజ నేను టీంకి సపోర్ట్ చేయను, రితు ఉంది రితుకి సపోర్ట్ చేస్తారా అని వెళ్తే మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే మొన్న క్లియర్గా చూసాము. అంతకుముందు కళ్యాణ్ చెప్పాడు. సో ఇప్పుడు కూడా డెమోన్ చెప్పాడు. సో డెమోన్ వర్షన్ ఏంటంటే టీమ్గా ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే అది కంటెండర్స్ కింద కథ జరుగుతుంది టాస్క్. సో కాబట్టి నేను ఇండివిజువల్ కంటెండర్స్ కిందే చూశాను. నాన్న గెలవడం కోసం నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నాను. నాకు రితు ఉంది కాబట్టి రితు గెలవడం కోసం నేను ఇమాన్యుయల్ తోటి మాట్లాడుకున్నాను, ఇమాన్యుయల్ కోసం చేద్దామని అనుకున్నాను అంటాడు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నిన్న నాకు సార్ ఏదైతే చూపించాడో కూర్చొని ఆ అబ్బాయి డెమోన్ తోటి మాట్లాడేది ఏదైతే చూపించాడో డెమోన్ దానికి ఒప్పుకుంటాడో టీం కోసం ఆడాలని, అది ప్రాబ్లం అయిపోయింది. అలా ఒప్పుకున్నాడు కాబట్టి సో ఆబ్వియస్లీ ఇప్పుడు వేరేలాగా ఏదైనా చేస్తే అది కాంట్రడిక్టింగే అవుతుంది. ఆబ్వియస్లీ అది కాంట్రడిక్టింగ్ కిందే కనిపిస్తుంది. సో డెమోన్ చేసింది కూడా ఆ రోజు కొంచెం అది తప్పే చేశాడు డెమోన్. ఎందుకు ఇమాన్యుయల్ తోటి అలా మాట్లాడుకోవడం తప్పు.
వన్స్ అది టీమ్స్ కాకముందు మాట్లాడుకుంటే ఓకే, కానీ వన్స్ అది టీమ్స్ అయిపోయిన తర్వాత అది టీమ్స్ గేమ్గా జరుగుతుంది. తర్వాత ఒకవేళ నువ్వు ఇండివిజువల్ గేమ్ అనుకున్నా కానీ నువ్వు ఆ రోజు కళ్యాణ్ వాళ్ళు చెప్పినప్పుడు ఓకే చెప్పిన తర్వాత, సో అలా జరిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎవరు రెడ్ వైపే పుల్ చేసావు కానీ ఇటువైపు పుల్ చేయలే కదా. సో నువ్వు వెళ్ళినప్పుడు కూడా రెడ్ వైపే పుల్ చేసావు కదా, మరి ఇటువైపు పుల్ చేయలే కదా. సో అంటే లోపలికి వెళ్ళిన కళ్యాణ్ కూడా అది మళ్ళీ వచ్చి రెడ్ వైపే పుల్ చేసేలాగే ట్రై చేశాడు కదా ఒకసారి బ్లూ వైపు వచ్చేలాగా జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే డెమోన్ ఆ రోజు ఒక మాట ఇచ్చి మాట తప్పాడు. యాజ్ పర్ ద సిచ్యువేషన్స్ అన్నీ కలుపుకుంటే ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పాడు అని చెప్పి క్లియర్గా అది ఎస్టాబ్లిష్ అయింది నిన్న. సో ఆ ఎస్టాబ్లిష్ అయిన దాన్నే వీళ్ళు ఇక్కడ నామినేట్ చేస్తూ తిని చెప్తుంది, అలా నువ్వు అలా చేయటం మాట ఇచ్చి మాట తప్పడం వలన మాకది ప్రాబ్లం అవుతుంది, అవ్వబోయేది అవుతుంది అలా చేసినప్పుడు అని చెప్తాడనమాట, అని చెప్పుద్ది అనమాట తనూజ. దానికి డెమోను మధ్యలో రితు వచ్చింది. మధ్యలో రితు వచ్చి మరి దొంగల టాస్క్లో వేరువేరుగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చాడా, నా కోసం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని ఎప్పుడు అంటారేంటి? నేను ఆడుకున్నానే, నేను ఉన్నానా, నేను ఇక్కడ అది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు ఏదైతే 10వ వారం తనూజ కెప్టెన్గా ఉన్నప్పుడు, సో వాళ్ళ ఫ్యామిలీ వీక్స్ 11వ వారం అనుకుంటా, 11వ వారంకి తన కెప్టెన్గా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ అందరూ వస్తున్న టైంలో 4 నామినేషన్లు, హాఫ్ ఆఫ్ ద హౌస్ యాజ్ పర్ ద దివ్య ఓట్స్. సో నామినేషన్ చేసినప్పుడు తిని సేవ్ చేసింది. సేవ్ చేసి ఏం చెప్పింది, నువ్వు ఇప్పటికైనా నీ కోసం నువ్వు గేమ్ ఆడు, ఆడి కోసం వాడు గేమ్ ఆడతారు, లాస్ట్ ఫ్యూ వీక్స్ ఉన్నాయి, మీ ఇద్దరు మీ ఇండివిజువల్గా గేమ్లు ఆడుకోండి, ఒకవేళ మీకు ఫ్రెండ్షిప్ కన్సర్న్ ఉంటే ఓకే, తప్పితే అలా గట్టిగా మీరిద్దరు ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడుతున్న ప్రాసెస్లో అది వేరేలాగా వెళ్ళిపోతుంది అని తను చెప్పింది. ఇప్పటికే నీ గేమ్ నువ్వు ఆడుకో అంటే వచ్చి హక్ చేసుకుంది, థ్యాంక్స్ చెప్పింది. కొంచెం డెమోన్తో ముందు కాన్వర్జేషన్ డెమోన్తో సరిగ్గా లేదు రితుది. దాని తర్వాత నామినేషన్స్ అప్పుడు కూడా పెద్ద గొడవ పడ్డారు, జరిగింది. వాళ్ళ అమ్మగారు వచ్చి అదే చెప్పారు, తనుజ చెప్పింది విను అని అన్నారు. వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి అదే చెప్పారు, అఖిల్ కూడా అదే చెప్పాడు. దాని తర్వాత మొన్న కూడా అదే జరిగింది. దివ్య వెళ్ళిపోతూ నిన్న డెమోన్కి అదే చెప్పింది, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇండివిజువల్గా ఆడుకో, అది ఆడుకో, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే నీకు వర్కౌట్ కాదు, నువ్వు సాక్రిఫైజులకి చేసుకుంటూ పోతే వర్కౌట్ కాదు అని చెప్పింది. సో అప్పుడు ఏంటంటే వీళ్ళ పాయింట్ ఏంటంటే ఇక్కడ వన్స్ నువ్వు గేమ్లో లేదు అన్నప్పుడు నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఎవరైనా కెప్టెన్గా చేయాలని ట్రై చేసుకో. బట్ వన్స్ యు ఆర్ ఇన్ ఏ గేమ్ ఆర్ వన్స్ యు ఆర్ ఇన్ ఏ టీమ్, యూ షుడ్ ప్లే ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ టీమ్ అని చెప్పి వీళ్ళ ఉద్దేశం అనమాట. డెమోన్ దాని దాటి టీంలో ఉన్నప్పుడు కూడా, తను గేమ్లో ఉన్నప్పుడు కంటెండర్గా ఉన్నప్పుడు కూడా రితువుని కెప్టెన్ చెయ్యాలి అని అనుకోవడం అనేది సో చాలా మందికి నచ్చని విషయం అనమాట. సో అది అక్కడ వాళ్ళందరూ అదే చెప్తున్నారు అక్కడ. అది ఇప్పుడు మళ్ళీ తనూజతో కంపేర్ చేయదు. ఇప్పుడు చాలా మంది మళ్ళీ తనూజ కూడా మళ్ళీ అలాగే అనుకుంది కదా, మరి చేసింది కదా మొన్న కెప్టెన్ అవ్వడానికి. తనూజ గేమ్లో లేదు. సో మొన్న తనూజ గేమ్లో లేనప్పుడు రితుని ఎలా అయినా కెప్టెన్ చేయాలని చెప్పి లాస్ట్ వరకు ట్రై చేసింది. అలాగే ట్రై చేయడం వేరు, ఓకేనా. గేమ్లో లేనప్పుడు ట్రై చేయడం వేరు, వన్స్ యు ఆర్ ఇన్ ఏ గేమ్ నీ కోసం నువ్వు ఆడటం అనేది వేరు అనమాట. అది చెప్తున్నారు అనమాట అక్కడ. టీం అంటే టీం కోసమే ఆడతాను నేను గుర్తుపెట్టుకో, టీం అంటే టీం కోసమే ఆడతాను గుర్తుపెట్టుకో, అంటే నీకోసం నువ్వు ఆడు అని చెప్పి దీన్ని చెప్పుద్ది. సో ఇదన్నమాట. దీని తర్వాత ఏం జరిగింది అంటే మిడ్ నైట్ లైవ్లో కళ్యాణ్కి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారు. కళ్యాణ్, తనూజ, డెమోను, రితు వీళ్ళు అక్కడ కూర్చొని ఇమాన్యుల్ అనుకుంటా వాళ్ళు కూర్చొని గుసగుసలు పెట్టుకుంటా ఉంటారు, మైకులు తీసేసి మైకులు తీసేసి గుసగుసలు పెట్టుకుంటా ఉండడం అనేది బిగ్ బాస్కి చిర్రెత్తుకొచ్చి, నువ్వు కళ్యాణ్, నువ్వు కెప్టెన్, నువ్వు ఏం చేస్తున్నావు, ఇట్లా ఇవన్నీ చేస్తావా, నువ్వు మైకులు వేసుకోకుండా మాట్లాడడానికే నీకు కెప్టెన్ చేసింది, రూల్స్ అంటే అదంటా ఇదంటా అని చెప్పి కొంచెం గట్టిగా నేర్చుకున్నారు. దాని తర్వాత కెప్టెన్ బెడ్రూమ్లో నిన్న నైట్ చూస్తే రితు పడుకోనుంది, తనూజ పడుకోనుంది, కళ్యాణ్ బయట పడుకోన్నాడు. సో అది ఎలా పడుకుంటావు మిడ్ నైట్ లైవ్లో, మళ్ళీ అంటే కంటెంట్ లేదు కాబట్టి అది యాక్చువల్గా మిడ్ నైట్ లైవ్లో వేయలేదు మనకి. సో ఎపిసోడ్కి సరిపోదు కాబట్టి ఎపిసోడ్లో వేయాలి కాబట్టి ఎంతో కొంత కంటెంట్ వేయాలి కదా. ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత డైరెక్ట్ ఈరోజు వేయలేరు కాబట్టి సో చిన్నపాటి అది ఉండాలి కాబట్టి అది ఉంచుకున్నారనమాట. సో దానికోసం అక్కడ నీ రూమ్లో వాళ్ళు ఎందుకు పడుకుంటారు, నువ్వు ఎందుకు పడుకోవు, అది ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా, అది ఇది అంటే అప్పుడు మనోడికి ప్రాబ్లం నార్మల్గా ఏంటి, ఇమాన్యుల్ మనోడు అక్కడ పడుకుంటారు. డెమోన్ కెప్టెన్ అయినా ఇమాన్యుల్ డెమోన్ అక్కడ పడుకుంటారు. ఇమాన్యుల్ కెప్టెన్ అయినప్పుడు ఇమాన్యుల్ కళ్యాణ్ అక్కడ పడుకున్నారు. సో అలాగా ఇమాన్యుల్ కళ్యాణ్ ఒక చోట పడుకోవడం వాళ్ళిద్దరికి అలవాటు. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ వేరేలాగా ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరిని పడుకోమని చెప్పి ఇక్కడ కళ్యాణ్ ఇక్కడే పడుకుంటాడు అనమాట, బయట పడుకుంటాడు, వాళ్ళిద్దరిని అక్కడ పడుకోమని చెప్తారనమాట. సో దానికి ఎందుకు అన్నప్పుడు నైట్ మధ్యలో అంటే లైక్ ఇక్కడ బయట ఇక్కడ పడుకున్నప్పుడు అయితే తనూజ ఇక్కడ మాట్లాడుద్ది అనమాట దీని విషయంలోని.
బయట ఇలా ఇక్కడ పడుకున్నప్పుడు ఏమైందంటే సో రితుతోటి మాట్లాడడానికి డెమోను వచ్చి బయట మాట్లాడుకుందాము, దగ్గటము, బయటికి వెళ్ళి అక్కడ అక్కడ మాట్లాడుకుందాము, లాన్లో మాట్లాడుకుందాం ఇలాంటివి అంటాడంట బేసిక్గా. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇలా అంటే వాళ్ళిద్దరు డెమోను రితు తనుజ ఒకటే బెడ్ మీద పడుకుంటారు కాబట్టి సో వాళ్ళు అది ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అని చెప్పి మేబీ వాళ్ళు కెప్టెన్ అడిగి ఉండొచ్చు. సో కెప్టెన్ ఇలా ఆ రూమ్లో పడుకోమని చెప్పి ఉండొచ్చు. సో ఇదన్నమాట అక్కడ జరుగుతుంది ఓవరాల్గా. సో అది సంగతి. సో మీకేమనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి. జై హింద్.